భవానీ దీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపచేసి అందరి మన్ననలు పొందిన వ్యక్తి ఎల్లారావు అని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ మాజీ చైర్మన్ బేస్ వెంకటేశ్వరుడు కీర్తించారు. ఎల్లారావు భౌతికంగా దూరమైన ఆయన ఆశయాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్ష వ్యవస్థాపక గురూజీ ఈది ఎల్లారావు 2వ వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు ఈది నరేష్, దినేష్ బాబు ఆధ్వర్యంలో మంగళవారం చిట్టినగర్ నెహ్రూ బొమ్మ సెంటర్లో సాయిబాబా గుడి వద్ద పేదలకు అన్న వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి చిట్టినగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కార్యవర్గ సభ్యులు మరుపిల్ల హనుమంతరావు, పోతిన బేసి కంఠేశ్వరుడు, కోరగంజి భాస్కర్రావు పాల్గొని ఎల్లారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నగర ప్రముఖులు పోతిన వెంకట మహేష్, పిల్ల శ్రీను, కొరగంజి బాను, మజ్జి శ్రీను, పోతిన దుర్గారావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. చాలా ఎంతో బాధాకరమైన రోజు మా కుటుంబానికి. మా తండ్రి గారు పూజ్యులు గురువర్యులు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠమును స్థాపించిన ఈది ఎల్లారావు గురూజీ గారు, గురుపీఠాధిపతి గారు మన మధ్య లేరు అన్నది ఎప్పటికీ కూడా ఒక కలలా ఉండిపోతే బాగుండు అన్నదే మేము ఎప్పుడు ఆలోచిస్తాం. వారు ఎప్పుడు కూడా సేవే మార్గంగా ఎంచుకొని ఆ సేవ కోసం ఎంతటి కిలోమీటర్లు మైళ్ళు దూరాలైనా కానీ వారు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ సిద్ధాంతం కోసం ఆయన అహర్నిశలు పోరాడి శ్రమించి వారు శిష్య బృందాన్ని ప్రతి చోట కూడా, ప్రతి ఏరియాలో కూడా జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా ఆయన శిష్యుల్ని ఆయన సంపాదించుకున్నారంటే అది అసలు ఆయన ఎంతో మందికి తలమానికం అని చెప్పుకోవాలి. 1978లో ఈ దీక్షను స్థాపించి 9 మంది స్థాపించిన దీక్షను అందరూ వదిలేయగా వీరొక్కరే ఆయన ఆఖరి శ్వాస వదిలే వరకు కూడా ఆ దీక్షను పట్టుకొని ఆ దీక్షలో ఎంతో మందిని నడిపిస్తూ ఈ రోజుకి ఇంకా కొన్ని వందల వేల సంవత్సరాల వరకు కూడా ఈ దీక్ష నడుస్తుంది అంటే ఆ దీక్షను సోదర సమానుడైనటువంటి ఈది ఎల్లారావు గురు భవానీ ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్ష వ్యవస్థాపకులు. ఆయన శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నో సంవత్సరాలు పాలకవర్గంలో ఉన్నారు. అలాగే ప్రతి ఏటా కూడా ఆనంద జ్యోతులు కొన్ని వేల మందితో అమ్మవారి సన్నిధికి చేరుకునే ఆనంద జ్యోతులు ఈ యొక్క కనుచూపు మేర జ్యోతులు ఊరేగింపు తీయడంలో కానీ, పేద బడుగు బలహీన వర్గాలకు సహాయం చేయడంలో కానీ, అలాగే కుటుంబ బాధ్యతలు 2 బిడ్డలను కానీ వాళ్ళకి సపోర్ట్ గా ఉండడంలో కానీ, అలాగే ప్రతి ఉగాది పండుగ రోజు ఆయన శిష్య బృందం అందరికీ రాష్ట్రం నలుమూల నుంచి కూడా విచ్చేసినటువంటి చిన్న పెద్ద గురుస్వాములందరినీ పిలిపించి వాళ్ళకి ఘనమైన సన్మానం, కీర్తి ప్రతిష్టలు, అలాగే వాళ్ళకి ప్లే కార్డులు అన్ని కూడా గిఫ్ట్లు అన్ని ఇస్తూ వాళ్ళని సన్మానిస్తూ రాష్ట్రంలో ఇంత పెద్ద గురుభావాన్ని మరొకరు లేరు అని అనిపించే విధంగా ఆయన సేవలు అందించి, అలాగే మంచి సోషల్ వర్కర్ గా, అలాగే నగరాల కులంలో కానీ, 1 టౌన్ ప్రాంతంలో కానీ పూజ్యులు మా గురువు గారైన ఈది ఎల్లారావు గురుస్వామి గారికి, మరి ఈ రాష్ట్రంలో కాక భారతదేశంలోనే ఆయన దేశ వ్యవస్థాపకుల వాళ్ళు. అటువంటి మహానుభావుడు అసలు అమ్మవారి దీక్ష తెచ్చిన ఈ రోజు అమ్మవారి దీక్ష రావడానికి కూడా మెయిన్ కారణం కూడా ఈది ఎల్లారావు గురుస్వామి గారు. నిజంగా ఆయన చనిపోవడం మా అందరికీ లోటు, ఇక్కడే కాదు భారతదేశానికి కూడా చాలా లోటు. అటువంటి మహానుభావుడు గురుస్వామి గారు లేకపోవడం వల్ల కూడా మా అందరం ఎంతో చింతిస్తున్నాము. అలాగే మా దేవస్థానం అయిన నగరాల కళ్యాణ మండపంలో సీతారామ స్వామి దేవస్థానానికి జాయింట్ సెక్రటరీగా చేసి మరి 20 సంవత్సరాలు మాతో పాటు తోడుకోండి అన్ని రకాల సేవ చేసి ఒక స్థాయి తీసుకొచ్చిన దేవస్థానాన్ని కూడా గురుగారు లేకపోవడం కూడా మనందరికి ఎంతో చింతిస్తున్నాం. మరి వారు ఎక్కడున్నా కూడా వారు బాగుండాలి. అలాగే వారి కుటుంబం కూడా, వాళ్ళ 2 పిల్లలు కూడా మంచి కొడుకుల్ని, దమ్మున్న కొడుకులు కూడా అన్నారు. మరి వాళ్ళ 2 పిల్లలు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ దీక్షలో భవానీలు కూడా ఉచితంగా ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ మరి అన్ని రకాలుగా కూడా ఆదుకుంటున్న ఆ కుటుంబానికి కూడా అమ్మవారి రోజు ఆంధ్రప్రదేశ్ కనకదుర్గ భవానీల దీక్షా మండలి పీఠాధిపతులు ఈ దీక్షను ప్రారంభించిన, విజయవాడలో దుర్గా భవానీ దీక్షను ప్రారంభించిన మొట్టమొదటి పీఠాధిపతుల్లో ఒకరైన ఈది ఎల్లారావు గురుస్వామి మరి ఆయన స్వర్గస్థులే వాళ్ళకి 2వ సంవత్సరం. వారు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, దైవిక కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమానికి కూడా సోషల్ యాక్టివిటీస్ కూడా అన్ని కూడా తీర్చా తప్పకుండా ప్రతిదీ ఎంతో సర్వీస్ మైండ్. 24 గంటల్లో ఆయన పడుకునే 6-7 గంటలు తప్పించి మిగతా సర్వీస్ మైండ్ లోనే ఉండేవారు.
మరి అతను అకస్మాత్తుగా మా అందరినీ దూరం చేసి కుటుంబాన్ని అందరినీ కూడా దూరమై ఆయన వాళ్ళు వెళ్ళిపోవడం భౌతికంగా లేకపోయినా ఆయన ఆత్మ ఎప్పుడు కూడా మాతోనే ఉంటుంది. ఆయన ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి మా అందరూ కూడా ఉంటాయని, అలాగే ఆయనకి మంచి ఆయన స్వర్గలోక ప్రాప్తి కలగాలని, ఆయన ఇంకెన్నో మంచి జన్మలు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలకి భగవంతుడు ఆయనకి జన్మ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆత్మశాంతి కలగాలని, అలాగే వాళ్ళ కుటుంబాన్ని